ఏపీ తిరుపతి తారక రామ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో నారా రోహిత్ అటెండ్ అయ్యారు. ఈ నెల 29న జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి. కూటమి ప్రభుత్వం క్రీడా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. రాబోయే రోజుల్లో తిరుపతి సిటీ కూడా క్రీడా హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అకాడమీ, స్టేడియంను ఏర్పాటు చేస్తామని వివరించారు మంత్రి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు సినీ హీరో నారా రోహిత్. ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది. గుడ్డి దినాలు అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. తిరుపతి కూడా ఒక క్రీడా హబ్ గా తయారైతుందని నేను విశ్వసిస్తున్నా. మాతృగా అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం, అలాగే అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 3 నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడికి తిరుపతికి విచ్చేయడం, మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం. మన క్రీడల మీద ఉన్న మక్కువతో, గౌరవంతో ఈ రోజు మన కోట 450 ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో మీకు ఇది ఒక మంచి అవకాశం. ఈ శాప్ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇదంతా మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం. ఫ్యూచర్ లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.